హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో పసుపు గణపతిని చాలా అందంగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. చేయడానికి పసుపు మరియు మైదా పిండి అండ్ 1 స్పూన్ షుగర్ యూస్ చేస్తున్నాను నేను. అండ్ కొద్దిగా పాలు వేసుకుంటూ కొన్నిగా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పసుపు వినాయకుడిని వినాయక చవితి రోజే కాకుండా మన ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా కూడా మనం ప్రధానంగా వినాయకుడినే పూజిస్తాం కాబట్టి అప్పుడు కూడా ఇలా వినాయకుడిని చేసి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. డౌట్ రావచ్చు, ఓన్లీ పసుపుతోనే చేయొచ్చు కదా, మళ్ళీ మైదా పిండి ఎందుకు యూజ్ చేస్తున్నారు అని. ఓన్లీ పసుపుతోనే చేస్తే వినాయకుడు అంత మంచిగా నీట్గా రాడు అండ్ పగుళ్ళు కూడా వస్తాయనేసి నేనైతే మైదా పిండి యూజ్ చేస్తున్నాను. ఈ బాల్స్‌ని ఎక్కడ పగుళ్ళు రాకుండా రౌండ్‌గా నీట్‌గా చేసి పెట్టుకోవాలి. ముందుగా ఈ విధంగా పసుపు ముద్దల్ని చిన్నవిగా చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ముందుగా షేప్ చుట్టి పెట్టుకోవాలి. ఈ పెద్ద బాల్ స్టమక్‌కి యూజ్ చేస్తాను. అండ్ ఈ మీడియం సైజ్ బాల్స్‌ని ఒకటి కింద బేస్‌గా పెట్టుకుంటాను అండ్ ఇంకొకటి ఫేస్‌కి యూజ్ చేస్తాను. ఈ 2 బాల్స్ లెగ్స్ కోసం యూజ్ చేస్తాను. అండ్ ఇంకో 2 బాల్స్ కూడా హ్యాండ్‌కి యూజ్ చేస్తాను. ఈ బాల్ తొండం కోసం యూజ్ చేస్తాను. ఈ చిన్న బాల్స్ చెవుల కోసం యూజ్ చేస్తాను. మీడియం సైజ్ బాల్‌ని ఇలా వినాయకుడిని కూర్చోపెట్టడానికి బేస్‌గా చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పెద్ద బాల్ తీసుకొని వినాయకుడి బాడీ పార్ట్ లాగా పెట్టుకుంటున్నాను. దీన్ని అలాగే పెట్టుకోకుండా కొంచెం షేప్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కాళ్ళు, చేతులు చేసుకోవడానికి చిన్న బాల్స్ తీసుకొని వాటిని ఇలా షేప్ చేసి పెట్టుకుంటున్నాను. వినాయకుడి చేతులకి అలానే పెట్టుకోకుండా వీ షేప్‌గా చేసి పెట్టుకుంటే వస్తుందనేసి ఇలా చేసి పెట్టుకున్నాను. లెగ్స్ కోసం తీసుకున్న వాటిని ఇలా 2 ఫింగర్స్‌తో ప్రెస్ చేస్తూ వెనక్కి చేసుకోవాలి. అప్పుడు లెగ్స్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు లెగ్స్ రెండిటిని బాడీ పార్ట్‌కి అతికించుకునేస్తున్నాను. అలాగే పెట్టుకుంటే పగుళ్ళు వస్తాయనేసి వెనకాల వాటర్ తీసుకొని కొంచెం వాటిని నైస్‌గా చేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి. వినాయకుడి ఫేస్ కోసం ఒక చిన్న రౌండ్ బాల్‌ని పెట్టుకుంటున్నాను. దానికి కూడా అలాగే పెట్టుకోకుండా జస్ట్ వాటర్ కొన్ని తీసుకొని నైస్‌గా చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ తొండం పెట్టుకున్నాను. దీన్ని కూడా సేమ్ అలాగే చేసుకుంటున్నాను. నేను కళ్ళ కోసం మిరియాలు తీసుకున్నాను. నేను బయటివైతే ఏం యూజ్ చేయట్లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే వినాయకుడిని చేయాలనుకున్నాను. అందుకని కళ్ళ కోసం మిరియాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొంచెం పిండి మిగిలి ఉంటుంది కదా, దాన్నైతే ఇలా కిరీటం లాగా పెట్టుకుంటున్నాను వినాయకుడికి. అదేంటో కానీ ప్రతిసారి వినాయక చవితికి వర్షం పడుతుంది. మరి అది ఎందుకో ఏమో నాకైతే చిన్నప్పటి నుంచి డౌట్ అసలు ఇది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే పసుపు వినాయకుడిని చేస్తున్నాను కానీ మా ఊర్లో నా చిన్నప్పుడు అయితే వర్షం పడుతూ ఉన్నా కానీ తడుచుకుంటా వెళ్ళి మా బావి కాడికి వెళ్ళి చెరువులో ఉన్న బంకమట్టిని తీసుకొని వచ్చి వినాయకుడిని చేసేవాళ్ళము. బంకమన్నతో వినాయకుడిని చేస్తే చాలా బాగా వస్తుంది. కానీ మా చిన్నప్పుడు అయితే తెగ కష్టపడేటోళ్ళము వినాయకుడిని చేయడానికి. నాకు పెద్దగా వచ్చేది కాదు కానీ మా అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ చేస్తుంటే నేను చేయాలనేసి నేను చేసేదాన్ని. చేస్తుంటే ఒకటి ఊడిపోతా ఉంటే ఇంకోటి అతుక్కుంటా ఉంటుంది. ఒక పక్క చెవులు ఊడిపోతాయి, ఒక పక్క కాళ్ళు ఊడిపోతాయి. అలా ఉండేది నా సిచ్యువేషన్ అప్పుడు. కానీ ఎలాగో అలా వాళ్ళతో పాటు నేను కూడా చేయాలని చాలా కష్టపడి వినాయకుడిని చేసేవాళ్ళము. నన్ను చూసి మా నాన్న అయితే, పోనీలే అమ్మ నీకు రాకుంటే ఇంకొక వినాయకుడిని తెచ్చుకుందాం షాప్‌కి వెళ్ళి అని చెప్పేటోడు. కానీ నేను వినకుండా అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేయాలన్నట్టుగా బంకమట్టితో చేసేదాన్ని. మన సొంతంగా మనం వినాయకుడిని చేసి పూజిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా అసలు. సేమ్ ఫీలింగ్ నాకు కూడా అప్పుడు. అలానే చాలా కష్టపడి వినాయకుడిని చేసేదాన్ని. అంత కష్టపడి వినాయకుడిని చేసిన తర్వాత 3 రోజులు మా ఇంట్లో పెట్టుకొని పూజ చేసేటోళ్ళము. నేను అసలు ఆ 3 రోజులు స్కూల్‌కి కూడా వెళ్ళకుండా డుమ్మా కొట్టేదాన్ని. 3 రోజుల రోజు మా ఊర్లో పెద్ద వినాయకుడిని పెడతారు. ఇంక 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి పెట్టేసేవాళ్ళము. తర్వాత 5 రోజులకో లేదా 7 రోజులకో నిమజ్జనం చేసేటోళ్ళు. అప్పుడు మా వినాయకుడిని కూడా తీసుకువెళ్ళి నిమజ్జనం చేసేటోళ్ళు. అప్పుడు కొంచెం చాలా బాధగా ఉండేది చిన్నప్పుడు. ఎందుకంటే మేము చాలా కష్టపడి వినాయకుడిని చేసుంటాం కదా! ఇంక చిన్నప్పుడు ఆ ఫీలింగ్ అలా ఉండేది. ఇప్పుడైతే అలా ఏమీ లేదు. నాకైతే ఇలా ఏ టైంలో అయినా అలా కొన్ని సిట్యుయేషన్స్‌లో
ఊరు, మన చైల్డ్‌హుడ్ మెమోరీస్ నాకైతే చాలా గుర్తొస్తాయి. మీకు కూడా నాలాగే గుర్తొస్తుంటాయా అప్పుడప్పుడు? అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అమ్మని యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. వినాయక చవితి వస్తుంది కదా, ఈ వినాయక చవితికి అందరం కూడా ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని పూజిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో నా వంతు ఈ కృషి పసుపు గణేష్ని తయారు చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మీ అమ్మని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.